సిటీకేబులా నేను దిగా బయట సైడ్ దిగింది నేను లోనాడన్నా నేను బయట సైడ్ దిగా నిచ్చెన మీద గుర్తుందా ఈ బొమ్మ బలి తీసాడు ఒకరోజు తీసుకుని బాగా చెప్పు కదా అలా ముందుకు వెళ్ళాల్సిందే అప్పుడు ఇది ఇంపార్టెంట్. బాగా అందరితో మాట్లాడే చేస్తా. ఇప్పుడు ఏది ముట్టుకునే పని ఉండదు. వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత చెప్తా ఇది ఇట్లా చేయాలా అని చెప్పి అడుగుతాం. మీరందరూ ఆలోచన చేస్తే చేద్దాం. ఎవరిని కదిలించకుండా చేస్తాం. ఏదైనా అవసరం అవుతా దానికన్నా మంచిదే చేస్తా. ఏదైనా అర్థమైందా? నా మీద నమ్మకం పెట్టండి. ఎక్కడ ఇబ్బంది అర్థమైందా? మనం తొందరపడి ఏది కదిలించేది లేదు. తెలుసు నాకు అసలు ఇవన్నీ మీరు చెప్తా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఈ 3 వంతెన ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా? ఇటు బాగుంది కదా, ఇటు ముందుకు పెంచుకునే అవకాశం ఉంది. అది కూడా మీ అందరితో 6 అడుగులు అవసరం ఉంటుంది. 6 అడుగులు ఏదైనా చేయాల్సి వస్తే ఇంకా పెద్దది చేసుకోవడం తప్ప చిన్నది చేసే అవకాశం కూడా ఉండదు. కాదు బాబు, నిన్ను చూపించాను. మీది ఒకటి వస్తుందంట ఇక్కడ నుండి. నేను ఇక్కడ నుంచి ట్యాబ్లెట్లు అయితే పంపించాను. అయినా సరే అది కూడా పని చేయకపోతుంటే
కానీ అవసరం ఎక్కడున్నారు? సరే మీరు పని చేయండి. ఇటు ప్లాట్ఫామ్ వస్తుందా? అది అంటే సిగ్మెంట్స్ ఉన్నాయి సార్. సిగ్మెంట్స్ అంటే కింద ఆల్రెడీ పర్మనెంట్ స్ట్రక్చర్ సార్. కానీ మనం లోపలికి డెప్త్ కొట్టలేదు. డెప్త్ కొడితే ఈ రోడ్డు లేకపోతే దాంట్లో నుంచి మళ్ళీ దూరుతూ ఉంటారు. క్లోజ్ చూపించేయండి. అది మళ్ళీ దాంట్లో నుంచి ఎవడో దూరి గోల అదొకటి క్లోజ్ చేయండి. ఎందుకు ఇన్ని ఊపిరి పెట్టుకోండి. నేను అనేది 5 డౌన్లో ఉంది కాబట్టి దీంట్లో నుంచి వెళ్తాయి. అయితేనే కదా అక్కడ ఉంది ఉంది కాదన్న వర్షం పడితే కూడా ఇతరకి పన్నెండు హైట్ ఈ హైట్ ప్లాట్ఫామ్ 4.5 దాంతో కలుపుకొని దాంతో 4.1 పోతే రోడ్లు ఎప్పుడు చేస్తారు? వాళ్ళు ఏమైనా కట్టమంటే కడతారు కానీ ట్రైన్లు హై కాదు. ఈ బిల్డింగ్ ఇది స్ట్రక్చర్ మనకి రోడ్ వైడనింగ్ 60 feet ఉన్న దాన్ని రెండు 500 డయా పైప్ లేదు. అది వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ఉండదు సార్. నిలబడుతుంది. వాటర్ ఇట్లా వచ్చేది ఉండదు. ఉండదు వాటర్ ఉండదు. ఓవర్ దాన్ని కనెక్ట్ ఇట్లా కనెక్ట్ చేస్తాం. దీంట్లో కనెక్ట్ చేసి అది మన ట్రైను అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి 100 టన్నులు అవుతుంది. గుంటూరు నగరంలో అతి పురాతనమైనటువంటి రైల్వే 3 వంతెనల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది. కొన్ని రోడ్ ఎక్స్టెన్షన్ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక ప్రజలు నాయకుల ఆలోచన పరంగా ఇక్కడ 50 అడుగులు ఉన్నటువంటి వెంట్తో సమానంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి అప్రోచ్ రోడ్ కూడా దాదాపు 50 అడుగులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద నగరపాలక సంస్థ అధికారులతో అలాగే రైల్వే అధికారులతో సంప్రదించి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ప్రవహించేటువంటి ప్రదేశం కాబట్టి వెంట్కి సరిపడా అటువంటి అప్రోచ్ రోడ్ కూడా అవసరం కాబట్టి దీని మీద రైల్వే అధికారులు పూర్తిగా అలాగే నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ రోడ్డు కొద్దిగా వెడల్పు తగ్గింది. దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేసి 50 అడుగులు రోడ్డు అప్రోచ్ రోడ్తో పాటు డ్రైన్ టు డ్రైన్ 60 అడుగులు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులను కోరడం జరుగుతూ ఉంది.
వెంటనే ఈ పనులు చేపట్టిన తర్వాతే ఈ 3 వంతుల బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. దీనికోసం ఉన్నటువంటి నిర్మాణాలు ఏమున్నాయో వాళ్ళందరికీ కూడా పిలిపించి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మాట్లాడి వెంటనే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాతే ఈ 3 వంతుల బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే కొద్దిగా ప్లానింగ్లో ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి ఈ వెంట 50 అడుగులు ఉంది. దీనికి సరిపడేటువంటి అప్రోచ్ రోడ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అప్రోచ్ రోడ్ 40 అడుగులు మాత్రమే ఉంది కాబట్టి వెంటకి తగినట్టు 50 అడుగులు అప్రోచ్ రోడ్డు, డ్రైన్ టు డ్రైన్ 60 అడుగుల రోడ్ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేపట్టిన తర్వాతే ఈ 3 వంతుల బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది.